హాయ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మతో కొన్ని పిక్స్ చాలా చాలా సంతోషంగా ఉంది. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడనే మనుషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు. దేవుడే లేడనే మనుషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు. ఇక్కడ కూతురు కూడా అంతే కదా, కానీ ఇందులో ఉన్నది చెప్తున్నాను. ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు, అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏ నాటికి తరగని భాగ్యమ్మురా. అమ్మ మనసు అమృతమే చిందురా, అమ్మ ఒడిలో నా స్వర్గమే ఉందిరా ఉందిరా. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అది నాన్న కూడా. అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే, అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది, అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది. అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది, అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. నిజంగా అమ్మ నాన్న ఉంటే మనం 100% అదృష్టవంతురం. కానీ నేను నాన్నని మిస్ అయ్యాను కాబట్టి 50% అదృష్టవంతురాలి. అందుకే అమ్మ ఉన్నప్పుడు తన గుర్తుగా ఎన్నో ఎన్నో మరెన్నో జ్ఞాపకాలని భద్రపరచుకోవాలని అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు కానీ అమ్మ నా దగ్గర ఉన్నప్పుడు ప్రతిరోజు ఫొటోస్ తీసుకుంటాను నేను. కానీ ఈసారి కొంచెం పనుల ఒత్తిడి బిజీ వల్ల తీసుకోలేదు. అందులో అమ్మ కూడా కొంచెం అన్హెల్దీగా ఉంది. సరేలే పాపం తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి తను కూర్చున్న చోటే అప్పుడప్పుడు కొన్ని ఫొటోస్ వీడియోస్ చేశాను. ఈరోజు మాత్రం కొంచెం ఓపిక తెచ్చుకొని వచ్చి హాల్లో కూర్చుంది. మేము పూజ చేసుకుంటుంటే తనకు చాలా సంతోషం అనిపించింది. మా అమ్మకి గత 4-5 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి నాకు వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మ నా దగ్గర ఉంది. అప్పుడు కూడా చాలా సంబరపడిపోయింది. నేను చేసుకునే పూజ విధానము, నా అలంకరణ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈరోజైతే మరీ 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 హ్యాపీగా ఫీల్ అయ్యింది. కొత్త ఇంట్లో బాగా చేసుకుంటున్న బిడ్డ అని చెప్పి మా అత్త కోడళ్ళని ఇద్దరిని చూసి ముచ్చట పడింది మా అమ్మ. అత్త కోడలు కాదు, మీరిద్దరు తల్లి కూతుళ్ళు అని ఎంత సంబరపడిపోయిందో. ఎప్పుడు ఇంతే, అమ్మ చాలా సంతోషపడిపోద్ది. అందులో అమ్మను కూడా సిరి చాలా బాగా చూసుకుంటుంది. అమ్మ ఉన్న రోజులు ఇక్కడ నా దగ్గర సంతోషంగానే ఉంటుంది. పిల్లలు కూడా జజమ్మ జజమ్మ అని ఎప్పుడు వెంట తిరుగుతుంటారు. అందుకే తన మెమొరీస్ అన్నీ ఇలా నేను పదిలపరచుకోవాలనుకుంటా ఎప్పుడు కానీ. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కదండి. అందుకే ఉన్నప్పుడే ఈ జ్ఞాపకాలను, ఈ స్వీట్ మెమరీస్ను ఎప్పటికీ పదిలపరచుకోవాలనుకుంటా. చూడండి, అమ్మ ఒళ్ళో తలబెట్టుకొని పడుకున్నా ఎంత అదృష్టం అనిపించింది నాకు. ఈ అదృష్టం నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. నాకే కదండి, అందరికీ కూడా అలాగే తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేసి ఇంత దూరం తీసుకొచ్చారు. అలాగే మనం కూడా వాళ్ళ బాగోగులు అన్నీ చూసుకోవాలి. అలా ఉంటుంది. కాకపోతే ఉన్న రోజులైనా సరే, 100 సంవత్సరాలు ఉండకపోయినా ఉన్న రోజులైనా సంతోషంగా చూసుకోవాలని ఉంటుంది నాకు. వాళ్ళకి మనం ఏమీ పెద్దగా ఇవ్వక్కర్లేదండి. కొంచెం ఒక 10 నిమిషాలు కేటాయించి
మంచి మాటలతో 4 మాటలు మాట్లాడి ఏదో వాళ్ళ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి అదే చాలు. ఇంకా ఇప్పుడు మన దగ్గర వాళ్ళు ఏం ఆశిస్తారు చెప్పండి? ఏమీ ఆశించరు. మా అమ్మ అయితే నా దగ్గర ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మమ్మల్ని చూసుకుంటూ అత్త కోడలని, నా మనవరాల్ని, నా మనవన్ని, నా కొడుకుని అంటే తన మనవన్ని చూసుకొని చాలా ముచ్చట పడిపోతుంది. అందరు కూడా బాగుంటారని. చూడండి, మా వీడియో పూర్తిగా చూడండి. అంటే దీనివల్ల నాకు ఏదో లాభం వస్తుందని కాదు, ఏదో అని కాదు, కాకపోతే ఇంకో నలుగురు చేరుతుందనే ఉద్దేశంగా నేను చెప్పిన 4 ముచ్చట్లు మంచి మాటలు ఏమైనా కొంతమందికైనా ఉపయోగపడతాయేమో అనే ఉద్దేశంగా నేను అందరూ చూసి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి అని చెప్తున్నాను. అంతే తప్ప ఇందులో మనకు వచ్చేది ఏమీ ఉండదండి. అక్కర్లేదు, మనకు ఉన్నంతవరకు ఏదో చాలు. కాకపోతే నలుగురికి చేరాలనే ఉద్దేశంగానే ఈ సంవత్సరం కొత్త ఇంట్లో మొదటి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. ఇలాగే అందరూ సంతోషంగా ఉండాలి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరిపైన, మీ అందరిపైన, అందులో నా పైన, నా కుటుంబం పైన కూడా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరము బాగుంటేనే మనం బాగుంటాం. ఎప్పుడైనా కూడా అందరూ బాగుండాలని కోరుకోవాలి కదా. ఓకే, బాయ్.